ఏపీలో స్త్రీ పథకంతో ఆర్టీసీపై పెను భారమే పడింది. ఆర్టీసీకి ఆదాయ వనరుగా ఉన్న కార్గోను ఎలా అభివృద్ధి చేయనుంది? ప్రస్తుతం ఉన్న ఆర్థిక సవాళ్లను ఆర్టీసీ ఎలా ఎదుర్కోబోతోంది? కొత్త బస్సులు రాక ఎంతవరకు వచ్చింది? ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు నిర్వహణ పరిస్థితి ఏంటి? నెల్లూరు ఆర్టీసీ రీజనల్ చైర్మన్ సున్నబరెడ్డి సురేష్ రెడ్డితో మా ప్రతినిధి నరసింహులు ఫేస్ టు ఫేస్. ప్రజా రవాణా సంస్థలో జోన్ 4 రీజనల్ చైర్మన్గా ఉన్న సన్నపరెడ్డి సురేష్ రెడ్డి పదవీ కాలం ఏడాది పూర్తయింది. ఈ నేపథ్యంలో గడిచిన ఏడాది కాలంలో ఈ జోన్లో ఆర్టీసీ ముఖ్యంగా ప్రజా రవాణా సంస్థలో జరిగినటువంటి అభివృద్ధి పనులు, ముఖ్యంగా శ్రీశక్తి పథకం ద్వారా వచ్చిన ప్రయోజనాలు ఏంటో నేరుగా ఆయన అడిగి తెలుసుకునే ఒక ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. 1 year సక్సెస్గా విజయవంతమైంది, కంగ్రాచులేషన్స్. ఇలాగే మీరు మరింత కొనసాగాలని చెప్పి ఆశిస్తున్నాం. అలాగే దీని యొక్క పురోగతి ఎలా ఉంది సార్? ఆర్టీసీ ఇందాక నేను చెప్పినట్టుగా ఈ సంవత్సర కాలంలో నా పరిశీలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యంత నిజాయితీ కలిగిన, క్రమశిక్షణ, సేవాభావం కలిగినటువంటి సంస్థ. ఆ రకంగా 45,000 కుటుంబాలతో అనేక మంది రిటైర్డ్ ఎంప్లాయీస్, పెద్ద ఎత్తున ఒక మాస్ ఆర్గనైజేషన్ ఇది. ఈ ఆర్గనైజేషన్లో ఈ స్త్రీశక్తి పథకం వచ్చిన తర్వాత ఓఆర్ పెద్దగా పెరిగింది. మహిళలు అన్ని యొక్క ఆర్టీసీ డిపోల్లో పెద్ద ఎత్తున కలకల్లాడుతున్నాయి. ప్రభుత్వం కూడా మాకు సహకరిస్తుంది. దానికి కావాల్సినటువంటి యొక్క ఏర్పాట్లు ముఖ్యమంత్రి గారు కూడా బడ్జెట్ ద్వారా కూడా సమీకరిస్తున్నారు. ఆ రకంగా ఈ యొక్క నెల్లూరు జోన్కు సంబంధించి మేము మా ప్రత్యేకంగా స్వచ్ఛ ఆర్టీసీ పేరుతో ఎక్కడైతే స్త్రీశక్తి పథకం వచ్చిన తర్వాత అనేక మంది భాగస్వాములని, అనేక మంది సేవాభావం కలిగినటువంటి వాళ్ళని కూడా కలుపుకొని ఒక కుర్చీలు అయితేనేవి, ఆర్ఓ ప్లాంట్స్ అయితేనేవి, లేకపోతే డస్ట్బిన్స్ అయితేనేవి అనేక రకాల యాక్టివిటీస్ని వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ చేసి మా ఎంప్లాయీస్ని కూడా ఒక సంకల్ప బలం తీసుకునేటువంటి పద్ధతుల్లో ఇవాళ ఆర్టీసీని మెరుగైనటువంటి ఒక ప్రయాణికులకు సేవ చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా అంటే గతంతో పోలిస్తే ఆర్టీసీ బస్సులు పెరుగుదల ఏ విధంగా ఉంది? చాలా చోట్ల కూడా ఇంకా కూడా సర్వీసులు కొరత ఉంది. ముఖ్యంగా స్త్రీశక్తి పథకంతో ప్రయాణాలు ఎక్కువైనాయి. వేరే చెప్తున్నారు, వారం విపరీతంగా పెరిగిపోయింది ఆక్యుపెన్సీ రేషియో, అటు గుంటూరు నుంచి నెల్లూరు దాకా. దీన్ని ఎలా ముందుకు ఇంకొద్దిగా పెంచబోతున్నారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక విషయం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్న, తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ ఏ ప్రాంతంలో కూడా స్త్రీశక్తి పథకం విజయవంతం కానంతగా ఆంధ్రప్రదేశ్లో విజయవంతమైంది. మన మహిళలు కూడా అనవసరంగా ఎక్కడా కూడా ప్రయాణాలు చేయటం లేదు. అవసరమైన మేరకే వాళ్ళు ప్రయాణాలు సాగిస్తున్నారు. ఈ స్త్రీశక్తి పథకం ఇప్పటికే విజయవంతమైంది. అయితే ఇంకా కొత్త బస్సులు కావాలనేటువంటి డిమాండ్ పెరిగింది. ఒకప్పుడు అసలు బస్సులు పట్టించుకున్నటువంటి ప్రజలు ఇవాళ బస్సుల కోసం డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్కి తగినట్టుగా ఆర్టీసీ కూడా ఒక 1,500 బస్సులు వెంటనే కొనుగోలు చేయాలని ప్రభుత్వం దగ్గర ఆ పర్మిషన్ కోసం వెయిట్ చేస్తుంది. ఇవి కాకుండా ఒక 1,350 బస్సులు ఇవాళ నరేంద్ర మోడీ గారు సబ్సిడీ ఇచ్చారు. ఆ యొక్క ఎలక్ట్రికల్ బస్సులు కూడా రాబోతున్నాయి. ఇవన్నీ రేపు నాకు తెలిసి 2-3 నెలల లోపల ఇవన్నీ కూడా వస్తాయి. దశల వారీగా వచ్చినప్పుడు వీటన్నిటి కూడా పరిష్కారం దొరుకుతుందని మేము అనుకుంటున్నాం. ముఖ్యంగా ఎలక్ట్రికల్ బస్సులు అంటే ఆర్టీసీ మొదటి నుంచి కూడా ఆయిల్ కన్జంప్షన్లో కానివ్వండి, అలాగే పర్యావరణంలో కూడా తన వంతు పాత్ర పోతూ జాతీయ స్థాయిలో కూడా అవార్డులు పొందింది. ఎలక్ట్రికల్ బస్సులు మన జిల్లాకి అంటే ముఖ్యంగా ఈ జోన్కి అటు గుంటూరు నుంచి నెల్లూరు దాకా ఎన్ని బస్సులు రాబోతున్నాయి? అందులో ఏ ప్రాంతాలకి వీటిని కేటాయించబోతున్నారు? ఒక్క నెల్లూరుకి సంబంధించే మన 2 డిపోకి ఒక 100 బస్సెస్ వస్తాయనేటువంటిది మా అంచనా. దానికి కావాల్సినటువంటి ఏదైతే కరెంటు, బ్యాటరీ సిస్టమ్స్ వీటన్నిటికీ అక్కడ టెండర్స్ కూడా తీసుకున్నారు. ఆ 2 డిపో మొత్తాన్ని కూడా గ్యారేజ్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ని డెవలప్ చేసి దీనికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ తీసుకొని ఈ పర్యావరణ పరిరక్షించడం, డీజిల్ ఖర్చులు తగ్గించడానికి కోసంగా టాప్ ప్రయారిటీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి ఎలక్ట్రికల్ బస్సులు గ్రాండ్ సక్సెస్ అయినాయి. ఇంకోవైపు మనం కానీ చూస్తే కడప జిల్లాకి, నెల్లూరు జిల్లాకి చాలా దూరం ఉంది. హార్డ్ కోర్ ఇది మొత్తం. ఒకవైపు కొండలు కానీ ఓవర్ హీట్ ఉండేటటువంటి ఈ మార్గంలో బస్సులు ప్రతిపాదన ఇంతకుముందు కూడా ప్రజల నుంచి కూడా వచ్చింది 2 జిల్లాల నుంచి. దాన్ని ఏ విధంగా దాన్ని సక్సెస్ చేయబోతున్నారు? అతి త్వరలో ఆర్టీసీ అప్గ్రేడ్ అవుతూ సామాన్య ప్రయాణికులు కూడా ఏసీ బస్సులు ప్రయాణించేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి మా అంచనా. ఇప్పుడు వచ్చేటువంటి ఎలక్ట్రికల్ బస్సులు కానీ మేము కొనబోయే బస్సులు కూడా ఏసీ బస్సులు రాబోతున్నాయి. అది ముఖ్యమంత్రి గారు కూడా ఆ రకమైన డైరెక్షన్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా మారుతున్నటువంటి పరిస్థితులు మన ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశం ప్రపంచంలో ఒక అప్లిఫ్ట్ అవుతుంది. కాబట్టి మనం కూడా ఆ రకంగా ఏసీ బస్సులు ప్రవేశపెట్టడానికి చేసుకుంటాం. ఆర్టీసీలో ఈరోజు ప్రధానంగా రవాణా, సరుకు రవాణా బాగా మంచి
బెనిఫిట్గా ఉన్నటువంటిది. దీన్ని ఏ విధంగా డెవలప్ చేయబోతున్నారో, మరోవైపు చూస్తే పెరుగుతున్నటువంటి బస్సులకు అనుగుణంగా ఉన్నటువంటి స్టాఫ్, ముఖ్యంగా డ్రైవర్లు కానివ్వండి, కండక్టర్లు కానివ్వండి, మిగిలినటువంటి టెక్నికల్ స్టాఫ్ కానీ కొంత కొరత ఉందనేది కూడా ఉంది. దీన్ని ఎలాగో ఫిల్ చేయబోతున్నారు? ఎప్పుడైతే స్త్రీశక్తి పథకం మనం ప్రవేశపెట్టామో ఆంకాల్ డ్రైవర్స్ అనేటువంటి పద్ధతుల్లో మేము ఎక్కడ అవసరమైతే అక్కడ ఆంకాల్ డ్రైవర్స్ని ఆల్రెడీ తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మేము ఆ రకంగా ఎక్కడైతే కొరత ఉందో దాన్ని తీర్చడం జరిగింది. ఒక కండక్టర్స్ విషయంలో మాత్రమే మేము బయట అవుట్సోర్సింగ్ తీసుకున్నట్టయితే కండక్టర్స్ అదే లాభాపేక్షతో ఉండాల్సినటువంటిది కాబట్టి అది మాత్రం మేము ఇంకా డెసిషన్ తీసుకోలేకుంది మా ఆర్టీసీ. అందువల్ల ఎక్కడైతే అవసరం మేరకు మాకు షార్టేజ్ ఉందో అక్కడ ఇమ్మీడియట్గా తీసుకుంటున్నాం. అవుట్సోర్సింగ్ కానివ్వండి, కాంట్రాక్ట్ కింద తీసుకొని ఆ యొక్క ల్యాప్సెస్ని మేము నివారించుకుంటూ ఉన్నాం. అదే రకంగా కొత్త బస్సులు కూడా రాబోతున్నాయి. అదే రకంగా గ్యారేజ్లో కూడా మా యొక్క వ్యవస్థను మెరుగుపరుచుకున్నాం. ఆ రకంగా ఇప్పుడు ఉన్నటువంటి బస్సులకు కావాల్సినటువంటి వ్యవస్థ ఉందని తెలియజేస్తూ, కార్గో విషయంలో కూడా మా యొక్క ఆలోచన ఏంటంటే కార్గోలు ఇంకా పెద్ద ఎత్తున మాకు ఇన్కమ్ ఉంది. అయితే ప్రయాణికులు మాకు ఇచ్చేటువంటి వ్యాపారస్తులు కానీ ఈ యొక్క కార్గో వినియోగించుకునేటువంటి వినియోగదారులు ఏం కోరుకుంటున్నారంటే అతి త్వరలో మాకు ఈ సర్వీసెస్ కావాలంటున్నారు. అందుకోసంగానే మేమేం చేస్తున్నాం అంటే కార్గోలో ప్రత్యేకించి మా ఇప్పటికే నెల్లూరు జిల్లాలో ఆ యొక్క ఎవరైతే హమాలీస్ ఉన్నారో వాళ్ళు కార్గోలో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి కూడా మేమేం చెప్తున్నాం అంటే ఇది మన సంస్థ, దీనికోసం పనిచేయాలి అని వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ కూడా కల్పిస్తూ మనం వచ్చిన ప్రయాణికులతో మంచి సత్సంబంధాలు త్వరగా ఈ కార్గో సేవలు ఇవ్వాలనేటువంటిది మోటివేషన్ తీసుకొచ్చాం. కౌన్సిలింగ్ జరుగుతుంది. అందువల్ల మా కార్గో యొక్క రాబోయేటువంటి రోజుల్లో మా సర్వీసెస్ కూడా మెరుగవుతాయి, ఆదాయం కూడా పెరుగుతుంది. ఫైనల్గా ఆర్టీసీ అంటే ఇటీవల ప్రైవేట్ బస్సులు మనం చూస్తే ఆ యొక్క నరకానికి నకళ్ళుగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆర్టీసీలో అలాంటి రక్షణ చర్యలు, ముఖ్యంగా సేఫెస్ట్ ట్రావెలింగ్ ఏదంటే ఆర్టీసీ అని ఉంది. దాన్ని ఇంకొద్దిగా ఎలా మెరుగుపరచబోతున్నారు? దాని పరిస్థితిని, రక్షణ చర్యలు ఏంటి? ఇప్పటికే పాత బస్సుల స్థానంలో ఈ ప్రభుత్వం రాగానే రీప్లేస్ చేస్తూ కొత్త బస్సులు మేము ఇవ్వడం జరిగింది. దాని ఉద్దేశం ఏంటంటే ప్రయాణికులకి మధ్యలో డ్రాప్ అవుట్స్ కానివ్వండి లేదా షట్ డౌన్ అట్లా లేకుండా ప్రయాణికులకి ఇబ్బంది లేకుండా పోవాలనే ఉద్దేశంతో మంచి బస్సులు మేము కండిషన్స్లో ఉండే తీసుకొస్తున్నాం. మా గ్యారేజ్లో ఉన్నటువంటి మా మెకానిక్స్ ఎవరైతే ఉన్నారో చాలా వాళ్ళు శాస్త్రీయంగా పనిచేస్తారు కాబట్టి వాటన్నిటిని కూడా మేము జాగ్రత్తగా ప్రైవేట్ బస్సుల మాదిరిగా మా వాళ్ళు ఉండరు. వీళ్ళు 80 కిలోమీటర్ల స్పీడ్తోనే అత్యంత జాగ్రత్తగా ప్రయాణికుల్ని ఆ సేవలు అందిస్తూ ఉంటారు. ఇది ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి వాళ్ళ 1 year అయిన సందర్భంగా, ముఖ్యంగా రానున్న ఏడాది కాలంలో ఏపీఎస్ఆర్టీసీ ఏ విధంగా పురోగమించబోతుంది, ఓఆర్ఏట్స్ కానివ్వండి, అలాగే కార్గోకి సంబంధించి, అలాగే దూర ప్రాంత ప్రయాణాలకు సంబంధించి ఏసీ సర్వీసులు పైన కూడా ఆయన చెబుతున్నటువంటి మాటలు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరసింహలో, HM TV, నెల్లూరు నుంచి.